హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. నా పేరు జగమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2లోని సెకండ్ ప్రాబ్లమ్ ని థర్డ్ ప్రాబ్లం. ఓకే గైస్, ఇక్కడ చూడండి. ద కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ బైస్ 7 bats and 6 balls for 3,800. Later she buys 3 bats and 5 balls for 1,715. Find the cost of each bat and ball. ఇక్కడ చూడండి, ఒక క్రికెట్ టీం ఉంది. ఓకే, ఒక క్రికెట్ టీమ్ అంటే షీ అంటే ఇక్కడ ఏంది, కోచ్ అంటే లేడీ కాబట్టి, అంటే కోచ్ అంటే లేడీ కోచ్ అనమాట. ఆమె ఏం చేసింది, 7 bats, ఓకే, 6 balls కొనుక్కోవడం అనమాట. బైస్ అంటే ఏంది, కొనుక్కోవడం. కొనుక్కుంటే 3,800 అనమాట. 3,800 పడింది. ఓకే, మళ్ళా తర్వాత 3 bats అంటే 3 bats 5 balls మళ్ళా కొనడం జరిగింది. అది మొత్తం కాస్ట్ వచ్చేసి ఎంత, 1,715. అటైతే ఒక్కొక్క బ్యాట్ ఒక్కొక్క బాల్ విలువ ఎంత అని కనుక్కోమంటున్నారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి సొల్యూషన్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ బి ఎక్స్. ఓకే, నెక్స్ట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ బి వై. ఎంత పడిందో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, అర్థమైంది. ఫస్ట్ బ్యాట్ వాల్యూ ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్, బాల్ వాల్యూ ఎంతనో తెలియదు కాబట్టి వై అనుకుంటాం. ఇక్కడ తెలియదు అన్ని వేరియబుల్స్ అనుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఏం చేయాలి, ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఇక్కడ 7 balls. 7 balls అంటే ఇక్కడ ఎంత ఈక్వేషన్ చూడండి, 7 ఎంత కాస్ట్ పడిందో తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి 7x ప్లస్ 6 balls ఈక్వల్ టు మొత్తం కాస్ట్ ఎంత వచ్చింది, 3,800. ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, మళ్ళీ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, సెకండ్ ఈక్వేషన్ 3 bats తర్వాత 5 balls మొత్తం ఎంత, 1,715. ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు చూడండి, సేమ్ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఇదంతా సబ్స్టిట్యూషన్ మెథడ్ తోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నడుస్తుంది. ఓకే, అర్థమైందా? వాల్యూ కనుక్కోవాలి. ఓకే, వాల్యూ కనుక్కున్నాను. నౌ ఈక్వేషన్ 2. నేను ఏమనుకున్నా అంటే ఈక్వేషన్ 2 నేను y వాల్యూ కనుక్కోనిక ట్రై చేస్తున్నా. దీంట్లో ఈ y వాల్యూ వస్తే మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2 ఏముంది, 3x ప్లస్ 5y ఈక్వల్ టు 1,715. ఇది ప్లస్ చేసిన అవతలకు అయితే ఏమవుతుంది, మైనస్ కదా. 5y ఈక్వల్ టు 1,715. ఇది ప్లస్ చేసిన అవతలకు అయితే ఏమవుతుంది, మైనస్ 3x కదా. ఇది ప్లస్ చేసిన అవతలకు అయితే మైనస్. ఇప్పుడు మనకు y వాల్యూ కావాలి కాబట్టి అప్పుడు y వాల్యూ ఏమవుతుంది, y ఈక్వల్ టు ఇక్కడ 1,715 మైనస్ 3x బై ఇక్కడ 5 అనేది ఇంటూ చేస్తుంది, ఇతరులకు అయితే ఏమవుతుంది, డివైడెడ్ బై. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1,715 మైనస్ 3x బై 5. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఓకే, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 1,515 మైనస్ 3x బై ఎంత, 5 ఇన్ ఈక్వేషన్ 1 కదా. ఓకే, 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది మనకి, 7x ప్లస్ 7x 6. y వాల్యూ ఎంత వచ్చింది, 1,750 మైనస్ 3x బై 5 ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత, 3,800. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. 7x ప్లస్ 6 1,550 ఇంటూ 6 చేయాలి. 6 0 జా 0, 6 5 జా 30, 6 7 జా 42. 42 కు ఒక 3 కలిపితే 45. ఓకే, 6 1 జా 6, 6 10 అంటే ఎంత వచ్చింది మొత్తం ఆన్సర్, 10500. ఎంత వచ్చింది మొత్తం ఆన్సర్, 10,500 వచ్చింది కదా. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 6 3 జా 18x బై 5. చూడండి ఇక్కడ ఆన్సర్ 3800. ఇప్పుడు మనకి 5 అనేది డినామినేటర్ ఉంది కాబట్టి మొత్తం ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తాను, 7 5 జా 35 x ప్లస్ ఇంకా మీ 5 డినామినేటర్ అలాగనే రాసుకుంటాం కదా. ఓకే, 5 ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది, డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఇక్కడ 5 0 జా 0, 5 0 జా 0, 5 8 జా
40 40 5 3 జా 15 15 ఒక 4 19 కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, ఇది ప్లస్ చేసిన అవతలకి వచ్చి ఏమవుతుంది మైనస్, అంటే 35x మైనస్ 18x ఈక్వల్ టు 19,000 మైనస్ 10,500 తీసేసేయాలి కదా. ఇప్పుడు 19,000 లో కల్లా 35x లో కల్లా 18x పోతే ఎంత ఉంటుంది 17x ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 19,000 నుంచి ఎంత తీసేయాలి 10,500 తీసేయాలి. ఓకే తీసేద్దాం, 0 0 10 అప్పు తెచ్చుకుంటాం, 10లో 5 పోతే 5, ఇక్కడ 8 మిగులుతుంది, అంటే ఎంత వచ్చింది 8,500 వచ్చింది, 8,500. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 8,500 డివైడెడ్ బై 7 ఇంటూ ఎస్ నీతులకు పోతే ఏమవుతుంది డివైడెడ్ బై. ఓకే ఓకే, ఇక్కడ చూడండి భాగారం చేయండి, 17 5 జా 85, 0 మళ్ళీ 0 తీసుకున్నాం, మొత్తం 0 వస్తుంది, అంటే ఎంత వస్తుంది 500 వస్తుంది, అంటే 17 1 జా 17 500 జా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 500 వచ్చింది. అంటే ఎక్స్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఎక్స్ మనం ఏమనుకున్నాం బ్యాట్ అనుకున్నాం, అంటే ఒక బ్యాట్ ధర వచ్చేసి ఎంత వచ్చింది 500 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం అనుకోవాలి బాల్ అనుకోవాలి, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినామంటే కూడా ఏమొస్తుంది మనకి బాల్ వాల్యూ వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 500 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, y ఈక్వల్ టు 1715 మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 500 ఉంది, 500 బై ఎక్స్ కింద 5, ఇక్కడ చూడండి y ఈక్వల్ టు 1750 మైనస్ 3 5 జా 15, అంటే 00 బై 5. ఇప్పుడు ఎంత తీసేసేయాలా, ఇక్కడ చూడండి 17,500 లో కల్లా ఎంత తీసేసేయాలి 17,050 లో కల్లా ఎంత తీసేయాలి 15,000 తీసేయాలి. ఇక్కడ 0 5 7 లో కల్లా 5 వస్తే 2, అంటే ఎంత వచ్చింది 250 వచ్చింది, అంటే y ఈక్వల్ టు 250 బై 5, 5 1 జా 5 5 జా, అంటే ఒక్క బాల్ ధర వచ్చేసి ఎంత పడింది 15 రూపీస్ పడింది, అంటే y ఈక్వల్ టు మనం రాయొచ్చు therefore cost of each bat ఈక్వల్ టు బ్యాట్ వాల్యూ ఎంత 500. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ 50 రూపీస్. ఓకే గైస్, అర్థమైంది కదా. మనం అక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకుంటా వెళ్ళడమే, క్యాలిక్యులేషన్ కూడా కొంచెం చూసుకోండి. ఓకే, అర్థమైందా. ఓకే.